హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అకాడమిక్ క్యాలెండర్ ఫర్ ప్రైమరీస్లో భాగంగా విద్యా ప్రవేశ గురించి ఇప్పుడు తెలుసుకుందాము. ఇది గత సంవత్సరం మనకి ఎన్ఈపి 2020లో భాగంగానే విద్యా ప్రవేశం ప్రవేశపెట్టారు. గత సంవత్సరం మనకి 90 రోజులు యాక్షన్ ప్లాన్ కింద మనకి చేయడం జరిగింది. అయితే ఈ సంవత్సరం దాన్ని 90 డేస్ నుంచి 60 రోజులకి కుదించడం జరిగింది. దానిలోని భాగంగా మనకి జూన్ 12 నుంచి ఆగస్ట్ 3 వరకు దాన్ని కొనసాగించాలన్నట్టుగా మనకి అకాడమిక్ క్యాలెండర్లో మెన్షన్ చేయడం జరిగింది. అయితే ఇందులో ఏముంటాయి విద్యా ప్రవేశంలో వేటి ఆధారంగా మనం చెప్పాల్సి ఉంటుందంటే ప్లే బేస్డ్ లెర్నింగు, లాంగ్వేజ్ డెవలప్మెంటు, న్యూమరసీ స్కిల్స్, ఫైన్ మోటార్ డెవలప్మెంటు, సోషల్ ఎమోషనల్ లెర్నింగ్. అంటే ఈ ప్లే బేస్డ్ లెర్నింగ్, లాంగ్వేజ్ డెవలప్మెంటు, న్యూమరసీ స్కిల్స్, ఫైన్ మోటార్ డెవలప్మెంటు, సోషల్ ఎమోషనల్ లెర్నింగ్, వీటికి ఆధారంగా మనకి విద్యా ప్రవేశం అనేది 1-2 తరగతులకి మనం చెప్పవలసి ఉంటుంది. అలాగే గ్యారెంటెడ్ ఎఫ్ఎల్ఎన్ వచ్చేటోడికి గ్రేడ్ 1 అంటే ఒకటో తరగతికి వచ్చేటోడికి వాళ్ళు ఇంగ్లీష్ ఏమని చెప్తున్నారంటే అకాడమిక్ క్యాలెండర్లో 3 లెటర్ వర్డ్స్ మీద వాళ్ళకి అవగాహన ఉండాలి, వాళ్ళు చదవగలగాలి అన్నట్టుగా మెన్షన్ చేశారు. అలాగే తెలుగు 3 లెటర్ వర్డ్స్ చదివేటట్టుగా ఉండాలన్నట్టుగా కూడా మెన్షన్ చేయడం జరిగింది. అలాగే మ్యాథ్స్ వచ్చేటప్పటికి 1 డిజిట్ నెంబర్లో ఎడిషన్ సబ్ట్రాక్షన్ చేసేటట్టు ఉండాలి అన్నట్టుగా కూడా ఇందులో మనకి క్యాలెండర్లో పొందుపరిచారు. అలాగే గ్రేడ్ 2 వచ్చేటప్పటికి ఇంగ్లీష్ వచ్చేటప్పటికి షార్ట్ పారాగ్రాఫ్ 4 to 5 లెటర్ వర్డ్స్ ఉండేటట్టుగా అవి కూడా వాటిని చదివి అవగాహన కలిగేటట్లుగా ఉండాలి అన్నట్టుగా తెలియజేస్తున్నారు. అలాగే తెలుగు వచ్చేటప్పటికి 4 to 5 లెటర్ వర్డ్స్ సింపుల్ సెంటెన్స్ చదివేటట్టుగా ఉండాలన్నట్టుగా తెలియజేశారు. అలా మ్యాథ్స్ వచ్చేటప్పటికి 2 డిజిట్ నెంబర్స్ ఇంక్లూడింగ్ రీగ్రూపింగ్ అనమాట. అంటే ఎడిషన్ సబ్ట్రాక్షన్లో వచ్చేటప్పటికి 2 డిజిట్ నెంబర్స్ వాళ్ళు చేసేటట్టుగా ఉండాలి. ఫస్ట్ క్లాస్ వచ్చేటప్పటికి మ్యాథ్స్లో 1 డిజిట్ నెంబర్ ఎడిషన్ సబ్ట్రాక్షన్ చేస్తూ ఉండాలి. అలాగే మ్యాథ్స్ వచ్చేటప్పటికి 2 డిజిట్ నెంబర్స్ ఎడిషన్ సబ్ట్రాక్షన్లోను ఇంక్లూడింగ్ రీగ్రూపింగ్ చేసేటట్టుగా ఉండాలన్నట్టుగా ఇందులో తెలియజేయడం జరిగింది. అలాగే నెక్స్ట్ అలాగే మనకి ఇక్కడ ఎఫ్ఎల్ఎన్ ట్రైనింగ్ వచ్చేవాడికి సంవత్సరానికి వచ్చేవాడికి అదే మొత్తం 20 డేస్, సంవత్సరానికి వచ్చేవాడికి 20 రోజులు చెప్పిన 3 సంవత్సరాలకి వీళ్ళు ఎఫ్ఎల్ఎన్ కోర్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. జ్ఞాన్ ప్రకాష్ 60 డేస్ సర్టిఫికేట్ కోర్సు 1-2 తరగతులకు సంబంధించి ఇవ్వడం జరుగుతుంది అన్నట్టుగా ఈ అకాడమిక్ క్యాలెండర్లో పొందుపరచడం జరిగింది. అలాగే టీచింగ్ ఎట్ ద రైట్ లెవెల్ తాల్ అంటున్నాము. తాల్ ప్రోగ్రామ్ని గత 2 సంవత్సరాల కింద మనకి పాఠశాలలోనూ అమలు చేయడం జరుగుతుంది. అలాగే ఈ సంవత్సరం కూడా అమలు చేయాలి. దాని గురించి వివరంగా మరొక వీడియో చేయడం జరుగుతుంది. ఈ తాళ్ అనేది 3-4-5 తరగతులకు సంబంధించి చెప్పాల్సి ఉంటుంది. అలాగే స్కూల్ రెడీనెస్ మేళా ఎస్ఆర్ఎం వచ్చేటప్పటికి ఇది 28th జూన్ అప్పుడు ఏర్పాటు చేయమన్నట్టుగా మనకి అకాడమిక్ క్యాలెండర్లో పొందుపరిచారు. దీనికి ఈ కార్యక్రమానికి అంగన్వాడీ వర్కర్స్ని, స్కూల్ టీచర్స్, పంచాయతీ మెంబర్స్, కమ్యూనిటీ మెంబర్స్ వీళ్ళందరినీ కూడా మనం ఇన్వైట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎస్ఆర్ఎం మేళా అనమాట. నెక్స్ట్ ఎఫ్ఎల్ఎన్ ఫెయిర్. ఈ ఎఫ్ఎల్ఎన్ ఫెయిర్ వచ్చేటప్పటికి ఏంటంటే ఆ పైన ఎస్ఆర్ఎంలో జరిగేది బేస్ లైన్ అసెస్మెంట్ అనేది కండక్ట్ చేసి ఉంటాము. ఆగస్ట్ 1st వీక్లో బేస్ లైన్ అసెస్మెంట్ అనేది కండక్ట్ చేస్తాము ఎస్ఆర్ఎం మేళాకి సంబంధించి. దాని తర్వాత ఎఫ్ఎల్ఎన్ ఫెయిర్ అనేది ఆగస్టు 30న పెట్టుకోమని చెప్తున్నారు. అలాగే ఫిబ్రవరి 28న కూడా ఎఫ్ఎల్ఎన్ ఫెయిర్ పెట్టుకోవాలి అన్నట్టుగా అకాడమిక్ క్యాలెండర్లో పొందుపరిచారు. ఇందులో ఈ ఎఫ్ఎల్ఎన్ ఫెయిర్లో పేరెంట్స్ని పిలిచి పిల్లల యొక్క చదువు విషయంలో సలహాలు అలాంటివి కూడా షేర్ చేసుకోవడం జరుగుతుందండి. ఇది ఎఫ్ఎల్ఎన్ ఫెయిర్ కింద సంవత్సరానికి 2 సార్లు పెట్టుకోవాలి అన్నట్టుగా ఇందులో మనకి మెన్షన్ చేశారు. అలాగే నెక్స్ట్ రెమెడియల్ టీచింగ్ వచ్చేటప్పటికి 2 రకాలుగా ఉంటుంది. ఇందులో రెమెడియల్ టీచింగ్ పిల్లవాడు గత సంవత్సరంలో
ఏమన్నా వెనకబడి ఉంటే దాన్ని ఫుల్ఫిల్ చేసి ఇప్పుడు ఈ క్లాస్లోకి ముందుకు తీసుకెళ్లే విధంగా రెమెడియల్ టీచింగ్ అనేది చెప్పుకోవాల్సి ఉంటుంది. అది అలాగే ఈ సంవత్సరంలో పిల్లవాడు ఏదైనా మనకు చెప్పిన టాపిక్స్లో వెనకబడి ఉంటే దాన్ని కూడా మళ్ళీ రెమెడియల్ టీచింగ్ పరంగా చెప్పి ఆ పిల్లవాడిని ముందుకు తీసుకెళ్లే విధంగా కూడా చేసుకోరు. 2 రకాలుగా రెమెడియల్ టీచింగ్ అనేది చెప్పుకోవాల్సి ఉంటుంది. అయితే ఈ రెమెడియల్ టీచింగ్ పీరియడ్స్ 10% ఆఫ్ పీరియడ్స్ అలాటెడ్ టు ద సబ్జెక్ట్ అనేది ఇవ్వడం జరిగింది. ఇక నిపుణ్ భారత్ మిషన్ లక్ష్యాస్. ఈ నిపుణ్ భారత్ మిషన్ లక్ష్యాస్లో భాగంగా క్లాస్ 1కి వచ్చేటప్పటికి 3 స్కిల్స్ వాళ్ళు డెవలప్ చేసి ఉండాలి మనం. ఒకటి మౌఖిక వ్యక్తీకరణ, చదవడము, రాయడం అనమాట. అదే దాని గురించి అవుట్పుట్స్ ఏంటి అనేది మనకి ఇందులో ఇవ్వడం జరిగింది. అలాగే మనకి టెక్స్ట్ బుక్లో కూడా మనకి నిపుణ్ భారత్ లక్ష్యాస్ కింద మనకి మొదటి పేజీలో 1, 2, 3 పేజీల్లో ఇవ్వడం జరిగింది. అలాగే అదే ఇక్కడ ఇంగ్లీష్లో ఇచ్చారు. తర్వాత ఇంగ్లీష్కి సంబంధించి ఇందులో ఏంటి స్కిల్స్